Good afternoon, Andarki. So, I'll just take 10 to 15 minutes of time. So, ఈరోజు టీజీపీఎస్సీ ఎంతమంది ఉన్నారు ఇలా? ఆల్ ఆర్ టీజీపీఎస్సీ, some are APPSC also. Okay. So, టీజీపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీకి కంబైన్డ్గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ కు సంబంధించి బేసికలీ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అయినటువంటి ఎకానమీ మాడ్యూల్ని నేను ఇక్కడ మీతో డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఎకానమీ మాడ్యూల్ని బేసికల్గా మనము తెలంగాణలో చూస్తే 150 మార్కుల పేపర్, అదే ఏపీపీఎస్సీలో చూస్తే 75 మార్కుల పేపర్. ఓకే, ఆల్మోస్ట్ హాఫ్ ఉంది, కానీ సిలబస్ మాత్రం సేమ్. ఓకే, అంటే 75 మార్కులకు అని చెప్పి సిలబస్ తక్కువ, 150 మార్కులు అని చెప్పి సిలబస్ ఎక్కువ, అట్లా ఏమీ కూడా లేదు. ఆల్మోస్ట్ మనకు ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ రెండిట్లో కూడా కంబైన్డ్ గా మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ ని కూడా అక్కడ కవర్ చేయడం జరిగింది. అది మాత్రమే కాకుండా మోరోవర్ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఎకానమీలో ఏపీపీఎస్సీలో ప్రత్యేకంగా ఒక చాప్టర్ యాడ్ అయి ఉంటుంది. దట్ ఈస్ మనీ అండ్ బ్యాంకింగ్, ద్రవ్యం మరియు బ్యాంకింగ్ అని చెప్పి మనం చెప్తాం. సో ఎకానమీ యాజ్ అ సబ్జెక్ట్, దీన్ని మనం ఎలా డీల్ చేయాలి, ఒక 10 to 15 minutes టైం తీసుకొని ఐ విల్ బి కంప్లీటింగ్ దిస్. ఓకే, ఈ క్లాస్లో ఎవరైనా ఎకానమీ ఫస్ట్ టైం వింటున్న వాళ్ళు ఉన్నారా? ఇస్ దర్ సంబడి ఇన్ ద క్లాస్ హూ ఇస్ లిసనింగ్ ఎకానమీ ఫర్ ద ఫస్ట్ టైం? రైట్, ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. ఓకే, ఈ క్లాస్లో ఎంతమంది 10th పాస్ ఉన్నారు? 10th పాస్ 1. 10th పాస్ ఎంతమంది ఉన్నారంట? 2. యు ఆల్ 10th పాస్? ఎస్ ఆర్ నో? 10th లో సోషల్ స్టడీస్ అని ఉంది, ఉందా? తీసేసినారా? ఉందా అట్లే? ఓకే, సోషల్ స్టడీస్ అంటే ఏముంటాయి మనలో? సివిక్స్, హిస్టరీ, జాగ్రఫీ అండ్ ఎకనామిక్స్. సేమ్ టు సేమ్ ఎకనామిక్స్ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఎకానమీ అంటాం. అక్కడ మనం చదువుకుంది ఆర్థిక శాస్త్రం అయితే ఇక్కడ మనం చదువుకునేది ఆర్థిక వ్యవస్థ. ఓకే, దట్ ఈస్ over there we have studied something about economics. Here we will be studying something about economy at large. Okay, so economy అనేటటువంటి సబ్జెక్ట్ ని చదువుకోవాలనంటే మొట్టమొదటగా మనకు బేసికల్ గా ఎకానమీ అనేది ఒక ప్రాక్టికల్ సబ్జెక్ట్. మీకు నిత్య జీవితంలో మీకు పనికొచ్చేది ఎకానమీ. ఓకే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు అదర్ సబ్జెక్ట్స్ ఆల్సో. మీకు తెలంగాణలోనైతే మీకు ఉద్యమం 150 మార్కుల పేపర్, సొసైటీ, పాలిటీ, హిస్టరీ, ఇలాంటి సబ్జెక్ట్స్ అనేవి కూడా తెలంగాణలో ఉంటాయి. సిమిలర్లీ ఏపీలో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ, సొసైటీ, జాగ్రఫీ, ఇలాంటి మాడ్యూల్స్ అనేవి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో కలుపుకుంటే అన్ని కూడా ఏపీలో కూడా ఉంటాయి. కానీ వాస్తవంగా మీరు డిప్యూటీ తహసీల్దారో, సబ్ రిజిస్ట్రారో, మున్సిపల్ కమిషనరో అయితే నిత్య జీవితంలో మీకు పనికొచ్చే సబ్జెక్ట్ ఎకానమీ. ఇక్కడ మనం కొన్ని సంక్షేమ పథకాలు చదువుతాం, ఆ సంక్షేమ పథకాలన్నీ మీ ద్వారా అమలు అవుతాయి. ఉదాహరణకు ఎంజీ నరేగా అంటాం, ఎంజీ నరేగాను మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. ఉదాహరణకు మనం గ్రామ్ సడక్ యోజన అంటాం, గ్రామ్ సడక్ యోజన కార్యక్రమాన్ని మీరు ప్రాక్టికల్ గా చూస్తారు. ఉదాహరణకు స్త్రీ శిశు సంక్షేమం అంటాం, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, దాన్ని మీరు ప్రత్యక్షంగా ప్రాక్టికల్ గా మీరు అబ్జర్వ్ చేస్తారు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు అదర్ సబ్జెక్ట్, మీరు మిగిలిన అన్ని సబ్జెక్టులు కూడా కేవలం నాలెడ్జ్ కోసం చదువుతారు. ఎకానమీ అనే సబ్జెక్ట్ ని మాత్రం మీరు ప్రాక్టికల్ గా మీ వర్క్ లొకేషన్ లో కూడా పనికొచ్చేటటువంటి సబ్జెక్ట్. అవునా కదా? మీరు ఒక మండలంలో పోస్టింగ్ లో ఉన్నప్పుడు ఎవరైనా మీ ఉన్నతాధికారి ఫోన్ చేసి మిమ్మల్ని సింధు నాగరికత అంటే ఏందో అడుగుతారా? అడగరా? కానీ మీ పై అధికారులు మీకు ఫోన్ చేసి మీ మండలంలో ఎంతమంది ఆశా వర్కర్లు ఉన్నారో అడుగుతారు, మీ మండలంలో ఎంతమంది అంగన్వాడీ కార్మికులు ఉన్నారో అడుగుతారు, మీ మండలంలో ఎన్ని కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలి అని అడుగుతారు. యూర్ ఆల్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం? హౌ మెనీ ఆఫ్ యూర్ ఇంగ్లీష్ మీడియం హియర్? I'll be bilingual, don't worry. Subject will be completely bilingual, don't worry at all. Okay, సో ఇలాంటి ప్రాక్టికాలిటీని మనం అబ్జర్వ్ చేసేటటువంటి సబ్జెక్ట్. దీంట్లో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కవర్ చేయాల్సింది ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంటాం. దీంట్లో మనం కవర్ చేయాల్సినటువంటి వెరీ ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్ అంట. నేషనల్ ఇన్కమ్ అనగా జాతీయ
ఆదాయం అని అంటాం. నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ లోనే భాగంగా వి విల్ బి కవరింగ్ అప్ వేరియస్ సబ్జెక్ట్స్ లైక్ టాపిక్స్ లైక్ జీడిపి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఇలాంటి అంశాలు మనం చదువుకుంటాం. ఇక్కడే మనము పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, ఇలాంటి కాన్సెప్ట్స్ చదువుతాం. ఇక్కడనే మనము నామినల్ జీడిపి అంటే ఏంటి, రియల్ జీడిపి అంటే ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ చదువుతాం. ఇక్కడనే మనము సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, ఆదాయ చక్రీయ ప్రవాహం అంటే ఏంటో చదువుకుంటాం. నామమాత్రపు జీడిపి, వాస్తవ జీడిపి అంటే ఏంటో మనం చదువుకుంటాం. ఇక్కడనే మనము జీడిపి హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ గురించి మాట్లాడతాం. జీడిపి యొక్క చారిత్రక పరిణామాల గురించి మనం మాట్లాడతాం. అంటే చరిత్రలో జీడిపి లెక్కింపు ఎలా ప్రారంభమైంది, దాదాబాయి నరోజీ నుండి ప్రస్తుతం ఎన్ఎస్ఓ వరకు ఈ జీడిపి అధ్యయనం చేయడంలో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి. ఓకే, రైట్ ఫ్రమ్ దాదాబాయి నరోజీ టు ద కరెంట్ ఎన్ఎస్ఓ we will be understanding each and every component in detail. Got the point? This is the basics of economics. మొత్తం మనం బేసిక్ మొత్తాన్ని కూడా ఫస్ట్ చాప్టర్ లో భాగంగానే చదువుకుంటాము. దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. ఉదాహరణకు ఒక క్వశ్చన్ రాయండి. రైట్ డౌన్ వన్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణించండి. రైట్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్. పెన్ను బుక్ లేకుండా వచ్చినారా, అంటే చూసిపోదామని వచ్చిన. ఓకే 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 రైట్ ఇన్ ద ఫస్ట్ స్టేట్మెంట్. కరెంట్లీ ఇన్ ఇండియా, తెలుగులో తాను చెప్తా. కరెంట్లీ ఇన్ ఇండియా నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ is done by Ministry of Finance. ప్రస్తుతం భారత్లో జాతీయ ఆదాయ లెక్కింపు చేసేది ఆర్థిక శాఖ మంత్రిత్వం. రైట్ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్. రెండో వ్యాఖ్యం రాయండి. ఇన్ ఇండియా నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ is done once in a year only, and the statistics are released once in a year only. భారత్లో జీడిపి లెక్కింపు మరియు సంబంధిత లెక్కలను విడుదల చేసేది సంవత్సరానికి ఒకసారి మాత్రమే. ఆప్షన్స్ రాయండి. ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఒకటి మాత్రమే. ఆప్షన్ బి ఓన్లీ 2, 2 మాత్రమే. ఆప్షన్ సి బోత్ 1 and 2, 1 మరియు 2. ఆప్షన్ డి నన్ ఆఫ్ ద అబౌవ్, పైవేవి కాదు. ప్రశ్న అర్థమైందా? మీకు 2 స్టేట్మెంట్లు ఇచ్చినాను, 4 ఆప్షన్లు ఇచ్చినాను. అందులో ఏది కరెక్టో ఏది తప్పో మీరు నాకు చెప్పాలి. చూద్దాం. ఓకే, సో చెప్పనమ్మా, ఎంతమంది ఆప్షన్ ఏ అంటున్నారు? చేపట్లేపని ఏ. రైట్. బి, ఓకే. సి, రైట్. అండ్ డి. ఓకే, సో చూడండి, ఏదో ఒక ఆప్షన్ కి ప్రతి చెయ్యి పైకి లేయాలి. ఓకే, పార్టిసిపేషన్ ఇస్ కంపల్సరీ ఇన్ దిస్ క్లాస్. తప్పు మార్క్ చేసినా కూడా ఏం కాదు, నో ప్రాబ్లం. యూ షుడ్ మార్క్ ఇట్ రాంగ్ ఇన్ ద క్లాస్ యాజ్ సచ్. ఓకే, సో ఎనీవేస్, వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్? నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఇస్ డన్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. జాతీయ ఆదాయ లెక్కింపు చేసేదెవరమ్మా? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MSPI. What is the first statement wrong? What is the second one? చూడండి, జీడిపి లెక్కింపు బేసికల్ గా April 1 to March 31. అంటే దీన్ని ఒక ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పి చెప్తాం.
ఇక్కడ కూడా మనం లెక్కింపు చేస్తాం. ప్లస్ వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ ద క్వార్టర్లీ అసెస్మెంట్ ఆల్సో. క్వార్టర్లీ ఓన్లీ అన్నాం, సంవత్సరానికి ఒకసారి మాత్రమే అన్నాం, అది తప్పు. ఓన్లీ అంటే తప్పు. గాట్ ద పాయింట్. ఇట్ ఈస్ డన్ క్వార్టర్లీ ఆల్సో ప్లస్ యాన్యువల్లీ ఆల్సో. అందుకోసం మీరు చూస్తారు Q1 అంటాం. జీడిపి లెక్కింపులో మనం మాట్లాడుతాం టాపిక్ వెళ్ళినప్పుడు. ఏప్రిల్, మే, జూన్. Q2 అంటాం, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. Q3 అంటాం, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. Q4 అంటాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. సో దిస్ ఇస్ హౌ we will do the accounting process in annual basis plus quarterly basis. Okay. సో ఈ రకంగా మనము ఈ సబ్ టాపిక్స్ అన్ని కూడా ఫస్ట్ టాపిక్ లో చదవాలి. దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం అర్థమైన వెంబడే మనం వెళ్ళాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, దట్ ఈస్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి అంటాం. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. బేసికల్ గా ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇదే సీక్వెన్స్ లో వెళ్తేనే మీకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఓకే. సో ఏం చెప్తున్నా, ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి. తేడా ఏందమ్మా గ్రోత్ కి డెవలప్మెంట్ కి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్? గుడ్. ఇంకా For example, suppose I say growth and development, వృద్ధి మరియు అభివృద్ధి అంటున్నాం. వృద్ధి అనేది గుర్తుపెట్టుకోవాలి, ఒకే అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఎ యూని డైమెన్షనల్ అప్రోచ్. డెవలప్మెంట్ అంటే బహుళ అంశాలు పరిగణలోకి తీసుకుంటుంది. ఇట్ ఈస్ అ మల్టీ డైమెన్షనల్ అప్రోచ్. అందుకొరకే గ్రోత్ ఏమంటామమ్మా? క్వాంటిటేటివ్ అంటాం. డెవలప్మెంట్ ఏమంటాం? క్వాలిటేటివ్. నాణ్యతను తీసుకుంటాం ఇక్కడ. క్వాలిటేటివ్ ఇన్ నేచర్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ దట్ దెర్ ఇస్ అ పర్సన్. పేరేం పేరు? వాట్స్ హిస్ నేమ్? కుల్జిత్. ఓకే, సపోజ్ గుల్జిత్ ఉన్నాడు అనుకోండి. ఓకే, సపోజ్ Kuljit, when he was in his 10th standard, he got some 60% మార్క్స్. తన 10th లో 60% మార్కులు వచ్చినాయి. గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి తనకు ఒక 80% మార్కులు వచ్చినాయి. ఓకే, తన గ్రాడ్యుయేషన్ అయ్యేసరికి 80% మార్కులు వచ్చినాయి. అదే తన 10th లోనేమో 60% మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఇది పెరుగుదల. ఓకే, ఇది గ్రోత్ డెవలప్మెంట్? థింక్, is it growth or development? చూద్దాం. సి సపోజ్ ఇదే గుల్జిత్ కి తన 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు తన హైట్ 5'6" ఉండే. గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి తన హైట్ 5'9" అయింది. ఇది గ్రోత్ డెవలప్మెంట్? చూద్దాం. వెయిట్. ఇదే గుల్జిత్ కి తన 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు పేరెంట్స్ ఎక్కువ తిట్టేటోళ్ళు. His parents used to scold more. Graduation అయిపోయిన నాటికి పేరెంట్స్ ఆర్ స్కోల్డింగ్ లెస్. Is it growth or development? Let's see. సపోజ్ ఇదే గుల్జిత్ తన 10th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు లెస్ హ్యాండ్సమ్ గా ఉండేటోడు. గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి he is looking more handsome, very handsome. Is it growth or development? చూడండి, whenever we see గుల్జిత్, ఓకే, గుల్జిత్ ని ఇండివిజువల్ గా మీరు అబ్జర్వ్ చేయండి. ఇండివిజువల్ గా అంటే ఈ స్కోర్స్, దిస్ ఇస్ హైట్, దిస్ ఇస్ పేరెంట్ సపోర్ట్, దిస్ ఇస్ లుక్స్. ఇండివిజువల్ గా ఈ పారామీటర్స్ మనం తీసుకుంటే దేర్ ఆల్ గ్రోత్. కానీ కలెక్టివ్ గా గుల్జిత్ యొక్క పర్సనాలిటీని మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ డెవలప్మెంట్. దిస్ ఇస్ కాల్డ్ డెవలప్మెంట్. సిమిలర్ గా ఎకానమీలో కూడా ఇండివిజువల్ పారామీటర్, కేవలం వ్యవసాయ రంగం వృద్ధి జరిగింది, రైతుల ఆత్మహత్యలు తగ్గలేదు, రైతులకు అందే కనీస మద్దతు ధర పెరగలేదు, రైతుల నుండి మనం కొనుగోలు చేసే పంట సామర్థ్యం అన్నది పెరగలేదు, కేవలం వ్యవసాయ వృద్ధి రేటు మాత్రమే పెరిగింది. దట్ ఈస్ జస్ట్ అ గ్రోత్. వేర్ ఫార్మర్ సూసైడ్స్ డిక్రీజ్ అయ్యి, ఫార్మర్ ఇన్కమ్ రెట్టింపు అయ్యి, ఫార్మర్ ద్వారా ప్రతి గింజను మనం కొనుగోలు చేసే పరిస్థితి వస్తే దాన్ని వ్యవసాయ రంగ అభివృద్ధి అంటాం. కేవలం సంఖ్యాపరంగా మారితే
దాన్ని వృద్ధి అంటాము. నాణ్యతాపరంగా మారితే దాన్ని అభివృద్ధి అని అంటాం. If only the numbers are getting changed, it is growth. If the entire spectrum is getting changed, then we call it as development. Got my point clear? Likewise, we'll be having multiple other differences between growth and development. Growth అనేది ఏ దేశాలకు కావాలి, డెవలప్మెంట్ అనేది ఏ దేశాలకు కావాలి, గ్రోత్ కి ఉదాహరణలు ఏంటి, డెవలప్మెంట్ కి ఉదాహరణలు ఏంటి. లైక్వైజ్ ఇట్ ఇస్ అ వెరీ బిగ్ చార్ట్ టు డ్రా. మనం టాపిక్ వెళ్ళినప్పుడు మాట్లాడదాం. ఓకే, ఇక్కడ మనం డిస్కస్ చేసేటటువంటి నెక్స్ట్ టాపిక్ అమ్మా గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇక్కడ మనము ఫ్యాక్టర్స్ ఆఫ్ గ్రోత్ గురించి మాట్లాడతాం, ఫ్యాక్టర్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడతాం. ఇక్కడనే మనం HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మానవాభివృద్ధి సూచి గురించి మాట్లాడుకుంటాం. ఇక్కడనే మనము వి విల్ బి డిస్కసింగ్ సంథింగ్ అబౌట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఆదాయ అసమానతల గురించి మాట్లాడతాం. ఇక్కడనే మనము లారెంజ్ కర్వ్ గురించి కూడా మాట్లాడుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ అ వెరీ లెంతీ టాపిక్, నో డౌట్. ఓకే, ఇక్కడ మనకు తెలంగాణ గ్రూప్ 2లో ప్రత్యేకంగా గ్రోత్ రిలేటెడ్ థింకర్స్ అన్నవాళ్ళు, ఆర్థికవేత్తలు, వృద్ధి సిద్ధాంతాలు, ఎకనామిక్ థియరీస్ అనేటటువంటి టాపిక్ స్పెసిఫిక్ గా తెలంగాణ గ్రూప్ 2లోనే వస్తుంది. తెలంగాణలో కూడా వేరే ఏ ఇతర పరీక్షలో కూడా రాదు. బిగ్ బ్యాంగ్ థియరీ, లో లెవెల్ ఈక్విలిబ్రియం ట్రాప్ థియరీ, క్రిటికల్ మినిమం థియరీ, బిగ్ పుష్ థియరీ, లైక్ వైజ్ డిఫరెంట్ థియరీస్ ఆర్ దేర్. ఆ థియరీస్ అన్ని కూడా మనం తెలంగాణ గ్రూప్ 2 స్పెసిఫిక్ లో మాట్లాడుకుంటాం. ఆ తర్వాత ఇక్కడ మనం ఎంటర్ అవ్వాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, ఎకానమీకి రెండు కళ్ళు ఉంటాయి. రెండు కళ్ళు లైక్ కుడి కన్ను ఎడమ కన్ను అంటాం. ఓకే, రైట్ ఐ అండ్ లెఫ్ట్ ఐ. సిమిలర్ టు దాట్ ఎకానమీకి రెండు కళ్ళు. ఈ రెండు కళ్ళు మీకు అర్థమైతే ఇంక ఎకానమీలో టెక్నికాలిటీస్ ఏమి కూడా ఉండవు. ఆ రెండు కళ్ళు ఏంటంటే, ఒకటి వి షుడ్ గెట్ అ క్లారిటీ ఓవర్ టూ థింగ్స్. వన్ ఇస్ ద ఫిస్కల్ పాలసీ, అదర్ ఇస్ ద మానిటరీ పాలసీ. ఒకటి విత్త విధానం అని అంటాము, ఇంకోటి ద్రవ్య విధానం అని అంటాం. ఫిస్కల్ పాలసీ అండ్ మానిటరీ పాలసీ. ఫిస్కల్ పాలసీ అంటే the policy which is prepared by the government of India. Monetary policy ante the policy which is prepared by RBI. విత్త విధానం అంటే భారత ప్రభుత్వం రూపొందించేటటువంటి విధానం. ద్రవ్య విధానం అంటే RBI రూపొందించేటటువంటి విధానం. ఓకే, వినే ఉంటారు RBI అని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్, ఇజ్రాయెల్, ఇండియా. ఓకే, సో ఫిస్కల్ పాలసీ ఇందులో ఏమేమి వస్తాయి మనకు, టాక్సేషన్, పన్ను వ్యవస్థ, ఇందులో వచ్చేది బడ్జెట్ లేదా బడ్జెటింగ్ గురించి మాట్లాడుకుంటాం. ఇందులో మనం మాట్లాడేది ఫినాన్స్ కమిషన్, ఇందులో మనం మాట్లాడుకునేది డెట్స్ అండ్ FRBM యాక్ట్, అప్పులు మరియు FRBM చట్టం. పన్ను వ్యవస్థ, బడ్జెటింగ్, ఆర్థిక సంఘం, అదే రకంగా అప్పులు మరియు FRBM చట్టం, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అని చెప్పి చెప్తాం. అదే RBI గురించి మాట్లాడుకునేటప్పుడు ఇది ఒకటి సపరేట్ టాపిక్ అమ్మా. ఇది APPSC వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది, తెలంగాణలో ఈ టాపిక్ ఉండదు. ఓకే, మనీ అండ్ బ్యాంకింగ్ అనేటటువంటి చాప్టర్ ఇట్ విల్ బి దేర్ ఇన్ APPSC గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. ఇట్ విల్ నాట్ బి దేర్ ఇన్ తెలంగాణ గ్రూప్ 2. తెలంగాణ గ్రూప్ 2 లో ఉండదు కానీ ఈ చాప్టర్ తెలంగాణ గ్రూప్ 1 లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సింది ఆర్థిక వ్యవస్థలోని మూడు రంగాలు, 3 సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. 3 సెక్టార్స్ అంటే ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ టెర్షరీ సెక్టార్. ప్రైమరీ సెక్టార్ అనగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల గురించి మాట్లాడతాం, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. సెకండరీ సెక్టార్ అనగా పరిశ్రమలు మరియు తయారీ రంగం అంటాం, ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. టెర్షరీ సెక్టార్ అనగా సేవా రంగం గురించి మాట్లాడుకోవాలి. టాపిక్ లోకి వెళ్ళినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ప్రతి సబ్ టాపిక్ గురించి కూడా మాట్లాడుకుంటాం. దీంతో పాటుగా మనం నెక్స్ట్ చదువుకోవాల్సింది సోషో ఎకనామిక్స్ గురించి మాట్లాడుతాం. దీంట్లో ప్రత్యేకంగా 3 టాపిక్స్ మాట్లాడతామమ్మా. వన్ ఈస్ పావర్టీ అనగా పేదరికం, ఇంకోటి అన్ఎంప్లాయ్మెంట్ అనగా నిరుద్యోగిత, అనదర్ వన్ ఈస్ డెమోగ్రఫీ. ఇది మనకు సోషో ఎకనామిక్ లో టచ్ అవుతుంది. ప్లస్ లేటెస్ట్ సెన్సస్ ప్రకారంగా కూడా మనం చదువుకోవాల్సినటువంటి టాపిక్ జనాభా శాస్త్రం. ఓకే, పాపులేషన్ సెన్సస్ ఆర్ పాపులేషన్ స్టడీ ఆఫ్ పాపులేషన్ ఇస్ కాల్డ్ డెమోగ్రఫీ. ఓకే, ఇది నూతనంగా తెలంగాణ మొన్న గ్రూప్ 2 అంటే తెలంగాణలో మనకు ఇప్పటి వరకు 2 గ్రూప్ 2 జరిగింది. ఓకే, ఫస్ట్ గ్రూప్ 2లో ఈ చాప్టర్ లేదు డెమోగ్రఫీ, రెండవ గ్రూప్ 2లో ఈ చాప్టర్ యాడ్ చేస్తారు.
ఫస్ట్ గ్రూప్ 2లో ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ ఇండస్ట్రీస్, ఇండియన్ సర్వీసెస్ లేదు. సెకండ్ గ్రూప్ 2లో ఇండియన్ అగ్రికల్చర్, ఇండియన్ ఇండస్ట్రీస్, ఇండియన్ సర్వీసెస్ సెక్టార్ చాప్టర్ ని యాడ్ చేయడం జరిగింది. డెమోగ్రఫీ అంటే పేదరికం, నిరుద్యోగం. డెమోగ్రఫీ అంటే జనాభా శాస్త్రం. గాట్ ద పాయింట్. ప్రతి పాపులేషన్ గురించి కూడా మీకు తెలియాలి. ఏపీ జనాభా ఎంత, తెలంగాణ జనాభా ఎంత, ఇండియా జనాభా ఎంత, ప్రపంచ జనాభా ఎంత, స్త్రీ పురుషుల నిష్పత్తి ఎంత, వాట్ ఈస్ ద సెక్స్ రేషియో, వాట్ ఈస్ ద చైల్డ్ సెక్స్ రేషియో, వాట్ ఈస్ ద లిటరసీ రేట్, వాట్ ఈస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్, వాట్ ఈస్ పావర్టీ రేట్, వాట్ ఈస్ రిలీజియస్ పాపులేషన్. ఓకే, హిందూస్ ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు, రిలీజియస్ పాపులేషన్. యూ నీడ్ టు నో క్యాస్ట్ పాపులేషన్ ఆల్సో. తెలంగాణలో అయితే క్యాస్ట్ సెన్సస్ ఒకటి జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా కుల గణన ఒకటి జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డేటా మనం సేకరించాలి. గాట్ ద పాయింట్ ఎవ్రీవన్? అంటే బీయింగ్ అ గ్రూప్ 2 ఆస్పిరెంట్ యూ షుడ్ నో ఈచ్ అండ్ ఎవ్రీ టిడ్ బిట్. లైక్ మీరు చూసే ఉంటారు, నువ్వు నాకు నచ్చావని ఒక సినిమా చూసినా? చూసిన. నువ్వు నాకు నచ్చావు సినిమాలో వెంకటేష్ డిన్నర్ చేస్తా ఉంటే, దేవుడా ఓ మంచి దేవుడా, ఇట్లాంటి ఫుడ్డే ప్రపంచంలో ఉన్న 8 బిలియన్ల జనాభాకు, భారతదేశంలో ఉన్న 120 కోట్ల జనాభాకు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ లెక్క నాకు చక్కగా తెలియదు, ఎంతమంది ఉంటే అంతమందికి ఇట్లాంటి ఫుడ్డే కావాలని చెప్తారు. గుర్తుందా? కానీ వెంకటేష్ తడబడినట్టు మీరు తడబడద్దు. మీకు ప్రతి డేటా, ప్రతి ఫ్యాక్ట్ కూడా తెలియాలి. ఎకానమీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి. రెండు ఏపీపీఎస్సి అండ్ టీజీపీఎస్సిలో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఎకానమీ. ఎకానమీ పైన మీరు 100% కమాండ్ తెచ్చుకుంటే మీకు గ్రూప్ 2 జాబ్ రాకుండా రేవంత్ రెడ్డి కూడా అడ్డుకోలేడు. పాయింట్ అర్థమైందా? ఇట్ ఈస్ యువర్ టాస్క్ టు గెట్ అ కంప్లీట్ క్లారిటీ ఓవర్ ద సబ్జెక్ట్ ఎకానమీ. అది మాత్రమే కాకుండా, ఎకానమీ అంటే చాలా మంది డేటా ఉంటుంది, డేటా ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఇంత డేటా, సోషియో ఎకనామిక్ సర్వే ఉంది, ఇండియన్ సర్వే ఉంది, ఇండియన్ బడ్జెట్ ఉంది, తెలంగాణ బడ్జెట్ ఉంది, ఏపీ బడ్జెట్ ఉంది, ఇంత డేటాని ఎలా గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఎప్పుడు కూడా స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకో, 2-3 రివిజన్లు చేస్తే ఎగ్జామినేషన్లో మీకు 100% డేటా అనేది గుర్తుకొస్తుంది. మీరు ఎగ్జామినేషన్లో డేటా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, క్వశ్చన్లో డేటా గుర్తు పడితే చాలు. డిస్క్రిప్టివ్ ఎగ్జామా, ఆబ్జెక్టివ్ ఎగ్జామా గ్రూప్ 2 అంటే? ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ కాబట్టి మీరు డేటా అనేది ఐడెంటిఫై చేయగలిగితే యూ విల్ బి 100% సేఫ్. గాట్ ద పాయింట్? సో ఇన్ఫాక్ట్ మనం సిలబస్ కూడా మొత్తం డిస్కస్ చేయలేకపోయినాం బికాస్ ఆఫ్ ద టైం కన్స్టెంట్. మనం ఇండియన్ ఎకానమీ సిలబస్ ని సపరేట్ గా రాసుకుందాం, తెలంగాణ ఎకానమీ సిలబస్ ని సపరేట్ గా రాద్దాం, ఆంధ్రప్రదేశ్ ఏపీపీఎస్సీ ఎకానమీని కూడా సపరేట్ గా మనము నెక్స్ట్ క్లాసెస్ లో మాట్లాడుకుందాము. So we will stop it for here today. Again, we'll continue with the same discussion, economy part. Okay.